శ్రీమతి గుండో లక్ష్మీబాయమ్మ గారు నాటి బ్రిటిష్ వారి పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు చెలించి ముఖ్యంగా స్త్రీలపై ఆనాటి సమాజంలో జరుగుతున్న దురాచారాలు, వితంతువులపై జరుగుతున్న అన్యాయములకు వ్యతిరేకంగా మహిళలను స్వయం శక్తిగా మలిచే విషయమై శ్రీ కందుకూరి వీరేశలింగం గారి స్ఫూర్తితో మహిళల కోసం గుంటూరులో ప్రప్రథమముగా శ్రీ శారదానికేతనం విద్యా సంస్థలు 1922వ సంవత్సరంలో స్థాపించారు. స్వాతంత్ర సముపార్జన కొరకు పోరాటం సాగించిన మహోన్నత వ్యక్తులు ఉన్నవ దంపతులు. ఆనాటి స్త్రీల పరిస్థితి అమానుషం. కాటికి కాలు చాచే ముసలివాళ్లకు ముక్కు పచ్చలారని పసిపిల్లలను ఇచ్చి వివాహం చేయటంతో వివాహం జరిగిన కొంత కాలానికి వారి భర్తలు మరణించటంతో ఆ బాల వితంతువులు దుర్భర జీవితాన్ని గడిపేవారు. అట్టి క్లిష్ట పరిస్థితులను మెరుగుపరచుటకు వారిని విద్యోన్నతులుగా తీర్చిదిద్దుటకు అనాథ వితంతు వెనుకబడిన మరియు హరిజన అభివృద్ధి ఆశయములుగా జాతిపిత మహాత్మా గాంధీ ప్రబోధనముల వలన ప్రముఖ సంఘ సంస్కర్తలు రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఆశయ సాధనలో వారి ఆశయాలకు అనుగుణముగా స్త్రీ జాతి సముద్ధరణ చేయుటకు ఈ విద్యా సంస్థను స్థాపించడం జరిగినది. విద్యనే కాకుండా కుట్లు, అల్లికలు మున్నగు చేనేత విద్యను నేర్పించడంతో స్త్రీలు స్వతంత్రంగా జీవించే అవకాశాన్ని కల్పించడం కొరకు ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అనే ఇప్పుడు విషయమును వారు 100 సంవత్సరముల పూర్వమే ఆచరించి నిర్విరామంగా ఎన్నో వేల మంది ఉద్యోగ ఉపాధికి దోహదపడ్డారు. ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్ఫూర్తితో అనేక వితంతు వివాహాలను జరిపించడం జరిగింది. ఆ సమయంలో వీరు సంఘ బహిష్కరణకు గురి అయ్యారు. వీరి సంఘ బహిష్కరణ సైతం ఎదుర్కొని గాంధీజీ పిలుపునందుకొని ఉన్నది సత్యాగ్రహంలో పాల్గొన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేయడం జరిగింది. వీరిని రాజమండ్రి జైలుకు తరలించుచుండగా ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు వీరిని గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద కలుసుకొని, బ్రిటిష్ వారు తెలివిలేని వారండి, వారు మీ సగ భాగాన్ని మాత్రమే అరెస్ట్ చేశారు, మీలో సగ భాగాన్ని నేను బయటనే ఉన్నాను, నేను ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తాను అని చెప్పిన వీర నారి సాధ్వీమణి గుంటూరు ఝాన్సీ రాణిగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు. ఉన్నవ వారు జైల్లో ఉన్న సమయంలో రచించిన మాలపల్లి అను నవల అనేక సాంఘిక రుగ్మతలను రూపుమాపుటకు ఆధారభూతమైనది. గాంధీజీ గారు గుంటూరు పర్యటనలో భాగంగా ఒకరోజు మన సంస్థలో నివాసం ఉండి మన సంస్థ ఆశయాల కొరకు చేయుచున్న కృషిని చూసి ఎంతగానో మెచ్చుకొని మహితానందం చెందినారు. ఈ విధంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ కూడా ఈ విద్యా సంస్థ అభ్యున్నతి కొరకు స్త్రీ విద్యాభివృద్ధి మరియు తెలుగు సంస్కృత భాషాభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసినటువంటి వారు శ్రీ ఉన్నవ దంపతులు. వీరి ఆధ్వర్యంలోనే రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తదుపరి వీరు విశ్రమించవలసిన సమయం ఆసన్నం అవడంతో ఈ విద్యా సంస్థ యొక్క బాధ్యతలను 1955వ సంవత్సరంలో దేవాదాయ శాఖకు అప్పగించిన నాటి నుండి ఇప్పటి వరకు ఉన్నవ దంపతుల ఆశయాలను ప్రస్తుత తరంలోని వారికి కాక భవిష్యత్ తరంలో వారికి నిర్విరామంగా మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థను అభివృద్ధి పరుస్తూ మాతృభాష సంస్కృత భాష పరిరక్షణలకు నిలయమైన ఈ శారదానికేతనం మంచి విద్యకు సాంప్రదాయ విలువలతో కూడిన మహిళా మూర్తులను నేటి సమాజానికి అందించుటలో కృషి చేస్తున్న సంస్కృత భాష పరిరక్షణలకు నిలయమైన ఈ శారదానికేతనం మంచి విద్యకు సాంప్రదాయ విలువలతో కూడిన మహిళా మూర్తులను నేటి సమాజానికి అందించుటలో కృషి చేస్తున్న ఈ విద్యా సంస్థలు ఎంతో మందికి ఆదర్శము. థ్యాంక్ యూ సాయి.
శ్రీ శారదా విద్యానికేతన్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీబాయమ్మ దంపతుల వారసురాలు వి హేమ గారిని వేదికపై విచ్చేసి విద్యా పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో శారదా విద్యానికేతన్ 98% ఫలితాలు సాధించి నగరంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తీర్ణత శాతంలో ప్రథమ స్థానంలో నిలిచిందండి. సో దానికి ముందు మనకు అభినందనలు తెలియజేయాలి. అక్కడున్న ఎలిమెంటరీ, హై స్కూల్, కళాశాలలో కలిపి దాదాపుగా 600 మంది విద్యార్థినులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారండి. తెలుగు భాష ప్రవీణతో పాటు సంస్కృతంలో సర్టిఫికేట్ కోర్సులు, అట్లాగే స్పోకెన్ సాంస్క్రిట్ కోర్సులు కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారండి శారదా విద్యానికేతన్ వారు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు జైల్లో ఉన్న సమయంలో రచించిన నాలపల్లి అనే నవల అనేక సాంఘిక సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ఆ రోజుల్లోనే దోహదపడింది. ఈరోజు వారి వారసురాలు వి హేమ గారు ఈరోజు ఈ పురస్కారం అందుకుంటున్నారు. ఏది షాలు? ఆహా, చివరిగా ప్రముఖ గాయకులుగా అభ్యుదయ గీతాలను అర్పించిన పివి రమణ గారిని, రాజేష్ గారిని సత్కరించవలసిందిగా పెద్దల అశోక్ గారిని, మండల బుద్ధప్రసాద్ గారిని కోరుకుంటున్నాను.